దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎస్తేరు 2వ అధ్యాయం 7వ వాక్యం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరము ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా సేకరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఎస్తేరు మొర్దెకై ఎస్తేరును సేకరించినప్పుడు ఆమెకు ఎవరు లేరంట? తల్లిదండ్రులు లేరు. ఆమె తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. అయితే ప్రేమిందేం బిడ్డలారా, ఈమె జీవితంలో ఎస్తేరు ఎంత విధేయత కలిగిందనేది మన బైబిల్లో చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఆమె దైవ భయం కలిగింది, విధేయత కలిగేది. తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా పెంచిన వంటి తండ్రికి లోబడి జీవించింది. పెంచుకున్న వంటి తండ్రి ఎవరైనా మొర్దెకై. ఈ రోజున పిల్లల్ని మనం చూస్తుంటాం, కన్న తల్లిదండ్రులకే లోబడట్లేదు, కన్న తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండట్లేదు. ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్య అనేది పిల్లల ద్వారా కలుగుతూ వస్తుంది. అందుకని ప్రేమేందేని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు ఆమె గురించి రాయబడి ఉన్నాయి. ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే, ఆమె అందమైన రూపమును సుందరము ముఖము గలదై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రేమేందేని బిడ్డలారా, చాలా మంది వారి వారి అందాన్ని చూసి గర్విస్తూ ఉంటారు. వారి అందాన్ని చూసి గర్విస్తారు. నేను చూడు ఎలా ఉన్నానో, ఎంత అందంగా ఉన్నానో, నాకంటే అందగాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. కానీ ఈమె తమ జీవితంలో మాత్రం ఎక్కడ కూడా ఆమె గర్వించినట్లు లేదు. అందానికి చోటు ఇవ్వలేదు, ఆభరణాలకు చోటు ఇవ్వలేదు, సరదాకు జలసాలకి ఎక్కడ కూడా ఆమె చోటు ఇచ్చినట్టు లేదు. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో తన పిన తండ్రి అయినటువంటి మొర్దెకైకి ఈమె విధేయురాలుగా ఉండింది. మొర్దెకైలో ఆమె చూసింది ఏంటంటే, తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా అతడే తండ్రి అని భావించి అనేక విషయాలలో కూడా తనతో పాలి పంచుకొని, తనతో పాలి భాగస్తురాలిగా దైవ భయము కలిగి జీవించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అందుకని వస్తి రాణి అయిన ఆమెకు బదులుగా ఈమె తమ జీవితంలో రాజనగరిలోనికి వచ్చిందేమి. కానీ ఏ ఐశ్వర్యాన్ని కూడా ఆమె
కోరలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమేందని బిడ్డలారా, 2వ అధ్యాయం 15వ వచనములో ఒక చిన్న మాట రాయబడి ఉంది. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క నియమించిన వంటి అలంకరణములకు కాక ఆమె మరియు ఏమీ కూడా కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చదవబడిన వంటి విషయంలో వస్తుకి బదులుగా అక్కడ రాజు ఒకరిని నియమించుకోవాలి, ఒకరిని వెన్నుకోవాలి. ఇక్కడ రాజునద్దకు వెళ్ళటానికి వంతు వచ్చినప్పుడు అంట ఆమె ఏది కూడా కోరలేదు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? రాజు యొద్ద ఉన్న ఒక వ్యక్తి నియమించిన వంటి ఆభరణములు లేక వస్త్రములు, లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చు, అవి తప్ప ఇంకా ఏమి కూడా ఆమె కోరలేదు, ఏది కూడా ఆశించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, వారి జీవితంలో మనం ఎంత ఇచ్చినా ఎంత పెట్టినా కూడా వారికి తృప్తి తీరట్లేదు. వారికి ఎంత మాత్రం కూడా తృప్తి ఉండట్లేదు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ఎంత సహాయం చేసినా తృప్తి ఉండదు. మనం ఏదైనా ఇచ్చామనుకో, ఏదైనా ఇవ్వచ్చు కదా, ఇంకా కొంచెం పెట్టచ్చు కదా అని నోరు తెరిచి అడగకపోయినటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈమె జీవితంలో నియమించిన వంటి నియామకాలు తప్ప ఇంకా మరొకటి ఏది కూడా ఆశించలేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తర్వాత తన పినతండ్రి అయిన అబీహోలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే, ఈ మధ్య నేను ఒక పాస్టర్ గారు ఇద్దరం కలిసి చోటికి వెళ్ళాము. వెళ్తా ఉంటే వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఒక అమ్మాయిని అడిగాడు. ఆ ఇంట్లో వాళ్ళని అడిగారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయా అంటే, అవ్వలేదండి, చూస్తున్నాం. అంతలోకి ఆ అమ్మాయి వచ్చింది బయటికి. పాస్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా అంటే, ఆ అమ్మాయి అంటదే, వాడిని నేను ఎందుకు చేసుకుంటా, వాడు ముఖం చూడు ఎట్టుందో డైరెక్ట్గా చెప్పేసింది. ఏంటండి, వాడిని ఆ పెళ్లి చేసుకునేది, వాడి ముఖం చూడు ఎట్టుందో అని అనేసింది. పాపం వీడు తల ఎత్తలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈడు ఆ అమ్మాయి కంటే బాగానే ఉన్నాడు, ఆ అమ్మాయి కొంచెం నల్లగా ఉంది. తన రంగును వెరుగక, తన గుణమును వెరుగక ఎదుటివాని స్థితిని ఏం చేస్తారంట, వెల్లడి చేస్తారు. తన స్థితిని తాను తెలుసుకోరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు భూమి మీద అందరినీ అందంగానే పుట్టించాడు. పుట్టి పెరిగి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కాదంటే ముందు పొట్ట వస్తుంది, లేకపోతే నెత్తి మీద బట్ట వస్తుంది. ఏంటండి, అంతే కదా, పొట్ట వస్తుంది, బట్ట వస్తుంది, బట్టతల. ఇంకేం వస్తుంది అండి, అంతకంటే ఇంకేం వస్తుంది? ముక్కులు తక్కువ, కళ్ళలు తక్కువ,
పెదవులకి ఏం తేడా వచ్చాయా? చెవులు ఏమైనా లేవా? విచిత్రమైన మనుషులుగా ఏమైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. కానీ ఎస్తేరు విషయంలో ఎక్కువ తగ్గిరవండి, ఎక్కువ తగ్గించు. ప్రైజ్ ద లార్డ్. ఎస్తేరు మాత్రం తన జీవితంలో ఎటువంటి కోరికలు మాత్రం ఎట్రా ఎక్కువ తగ్గిరా. ప్రైజ్ ద లార్డ్. తగ్గి వాడు పెంచేశాడు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు తన జీవితంలో అందము ఐశ్వర్యం ఏమాత్రం కూడా ఏం కోరుకోలేదాన్ని. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తేలిచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎస్తేరు అందము కొరకు ప్రయాసపడలేదు. అందము కొరకు నేను అందంగా కనపడాలి రాజుగారికి, ఏంటండి నేను అందంగా కనపడాలి అని ప్రయాస మాత్రం పడలేదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పోయినప్పుడు చూస్తుంటాం, ఏంటండి మనిషి ఏమో ఇంతే ఉంటుంది, చీర ఏమో 7 మూరలు ఉంటుంది, కడదామంటే మెడకాడికి వస్తుంది, అయినా కట్టి చుట్టి బొమ్మలాగా చేసేస్తారు. అందంగా కనపడటానికి మేకప్లు వేస్తారు, బొట్లు పెడతారు, కాటుకు వేస్తారు, ఏంటంటే అన్నీ చేస్తారు. అన్నీ రెడీ చేసి తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత ఎట్లుంటుంది? ఇవన్నీ అవసరమా మనకి? ఆమె ఎటువంటి సౌందర్యాన్ని అందంగా కనపడాలని ఆమె ప్రయాస మాత్రము పడలేదు. ప్రతిగా మనం గమనించినట్లయితే ఆమె తన తండ్రికి లోబడింది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే అందానికి ప్రయాస మాత్రము పడలేదు. ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఒక మాట అంటాడు, ఇప్పుడు దాకా నేను ఇంట్లో ప్రయాసపడ్డాను, ఇప్పుడు దాకా నేను ఇంట్లో గొర్రెల మందలు మేపాను, ఇంక మీదట నా కుటుంబం కొరకు, నా భార్య పిల్లల కొరకు నేను ప్రయాస పడాలి, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడాలి అంటాడు. కానీ ఎస్తేరు మాత్రం ఒకటి తండ్రికి విధేయత కలిగింది, రెండోది అందంగా కనపడాలనే ప్రయాస మాత్రం తనలో లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎలా వెళ్ళిందంట? ఎలా ఉందో అలాగే వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క దయ ఈమె మీద కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసయ్య దయ మన మీద కలగాలంటే మనం మేకప్ వేసుకోవాలా ఆయన కనపడటానికి? చెప్పండి. మెడలో చెయ్యను, చేతులకి కడియాలు ఉంటాయి కదా, చెప్పండి. చేతుల కడియాలు, ఇది చేతికి, ఇది చేతి, కాళ్ళకు పట్టెలు, నడుము వడ్డానం, ఏంటండి మెడలో గొలుసులు, ఇవన్నీ రెడీ చేసుకొని దేవుని ముందు నిలబడాలా? అవి చూస్తే దేవుడు నేను ఇష్టపడతాడా? ఏంటండి దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతాడు? ఎస్తేరును చూసిన వంటి రాజు ఆభరణాలన్నీ వేసుకుందా? వేసుకోలేదు. నేను అందంగా కనపడాలని రాజుగారి దగ్గరికి వెళ్ళేదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు మేకప్పుల కొరకు ప్రయాసపడ్డారంట, మేకప్పుల కొరకు ప్రయాసపడ్డారు. కానీ ఎస్తేరు ఎటువంటి అలంకరణకు చోటు ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజు దయ ఎస్తేరు మీద కలిగింది, మరి యేసయ్య దయ మన మీద కలగాలంటే మనం ఏం చేయాలి? మన హృదయం అనే అలంకరణ అనేది అవసరం. ఈ హృదయం అనే అలంకరణ ఎలా వస్తుందంటే దేవుని వాక్యము చేత మాత్రమే కలుగుతుంది. దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకొని దేవుని వాక్యము చేత ఈ హృదయాన్ని అలంకరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నమ్మకకు ముందు ఏంటండి
ఇటొక ముక్కు పొడక, ఇటుపక్క ముక్కు పొడక, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక చైను, ఏంటంటే పెట్టను లేరా, ఇక్కడి నుంచి ఇట్లా, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి జడకి, ఇటు అటు. గుర్రానికి వేస్తారు కదా కళ్ళెం వేసిన తర్వాత, తాడు లాగేసుకునేవాళ్ళు ఎంతమంది లేరండి. నష్ట బిల్ల ఒకటి, ఏంటండి జడ గంటలని, ఎన్నెన్నో వేసుకునేవాళ్ళు. రకరకాలంటే అలంకరణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలకు ఇవన్నీ అవసరమే లేదు. ఇవన్నీ కూడా మనకు ప్రభు రాజ్యములోనికి చేర్చవు. ఇవన్నీ దేవుడు మనం వాడుకునే దానికి మాత్రమే ఇచ్చాడు, ఉపయోగించుకునే దానికి మాత్రమే ఇచ్చాడు. కానీ మన ప్రభువుకు మనం ఎలా కనపడాలంటే, ఈ లోక సంబంధమైన వాటి విషయాలలో నువ్వు ప్రయాసపడుకుంటున్నట్లు ప్రభువుకు అలంకరణంగా కనపడేటట్టు ప్రయాసపడాలంట. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎస్తేరు తన అందమునకు ఎటువంటి ప్రయాస పడలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చదివాం కదా మనం, రాజు యొక్క షడ్రుగను హెగ్గే నియమించిన వంటి అలంకరణ కాక ఆమె మరియు ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చూసిన వారందరికీ ఏం కలిగిందంట? దయ కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసిన వాళ్ళకి ఏం కలగాలి? మన మీద దయ కలగాలి, ప్రేమ పుట్టాలి, దయ కలగాలి, దేవుని దయ మనకు కలగాలి. భక్తి అంటే ఇది ఇలా ఉండాలి, ఈ విధంగా నడిపించబడాలి అనేది ఒక దయ కలగాలి. మనుషుల దయ అంటే చుట్టుపక్కల దయ అక్కర్లేదు. నీ భర్త దయ నీ మీద కలిగితే చాలు, నీ భార్య దయ నీ మీద కలిగితే చాలు, నీ తల్లిదండ్రుల దయ మీ మీద ఉంటే చాలు, నీ పిల్లల దయ మీ మీద ఉంటే చాలు. ఇతరుల దయ మనకు అవసరమో లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, 16వ వాక్యం. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున దిబెతోను 10వ నెలలో రాజనగరిలోనికి అతని యొద్దకు పోగా. 17వ వాక్యం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణము పొందును. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సింహాసనం మీద మనం కూర్చోవాలి. ప్రభు చెప్పాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మనము ఉంటాం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఎస్తేరు పట్ల రాజుకున్న ఆ దయ, ఆ ప్రేమ, ఆ కనికరాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా 17 వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి వస్తికి బదులుగా ఆమెను ఏం చేశాడంట? తన కోటలోనికి ఆహ్వానించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందాన్ని చూడ్డు, నీ ప్రార్థనా జీవితాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. ప్రార్థన జీవితాన్ని ఆయన చూస్తాడు.
నువ్వు ప్రార్థన పరుడువా, ప్రార్థన పరురాలివా, దైవ భయం కలిగి ఉన్నావా, ఎలా ఉన్నావు అని చెప్పి ఆయన నిన్ను చూస్తాడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న విషయాలు నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆయన గమనిస్తాడు, గుర్తిస్తాడు, నిన్ను చూస్తాడు. ఎస్తేరును చూశాడు, ఎటువంటి ఆభరణాలు కోరలేదు, అందంగా కనపడాలని ఆశించలేదు. ఉన్నది ఉన్నట్టుగానే వెళితే రాజుకు దయ కలిగింది. కన్యకలందరికంటే రాజు ఆమెను ప్రేమించి వస్తికి బదులుగా తన రాజు నివాసంలోనికి చేర్చుకొని తనకున్న కిరీటాన్ని తీసి ఎవరికి పెట్టాడంట? ఎస్తేరుకు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవి మన జీవితంలో ఎప్పుడు కలుగుతాయి అంటే, ఈ లోక యాత్రను మనం ముగించుకొని ప్రభు రాజ్యానికి చేరేటప్పుడు ఇవన్నీ మనకు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ లోపలికి ఆహ్వానిస్తాం. తీసుకొచ్చిన తర్వాత శాలువ కప్పుతాం. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, పిలిచావు బాగానే ఉంది, శాలువ కప్పావు బాగానే ఉంది, పూల గుత్తి తీసుకెళ్ళాడు చేతిలో పెట్టావు బాగానే ఉంది. ఏం చేశాడని? అయ్యా, మీ బజార్లో ఏమైనా రోడ్ వేయించాడా? ఏమైనా బోర్ వేయించాడా? పోనీ మందిరానికి ఏదైనా ఆర్థిక సహాయం ఇచ్చాడా? దేని కొరకు ఇవన్నీ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి రాజు ఆమెకి ఏం చేశాడంటండి, ఆమె మీద దయ కలిగేటట్లు నడుచుకుంది. తన మీద రాజుగారి యొక్క దయాదాక్షిణం కలిగేటట్లు ఈమె నడుచుకుంది. మంచి నడివెడక, మంచి ప్రవర్తన, మంచి మనసుతో ఈమె నడుచుకోవటం వలన ఆమె విధేయత వినయాన్ని చూసిన రాజు, ఆమె ప్రవర్తన పద్ధతిని చూసినటువంటి రాజు ఆమె మీద కనికరపడి ఆమె మీద తన కిరీటాన్ని తీసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పిన వంటి మాటను వినకుండా వ్యతిరేకించేవాడిని ఏం చేస్తారు మీరు చెప్పండి? ఆడపిల్లైన మగపిల్లైన ఏం చేస్తారమ్మా చెప్పండి? ఏం చేస్తారు? అట్ల కాడ గాల్చి వాత పెట్టేస్తారు. అదే మగ పిల్లడైతే ఏం చేస్తారు? మూతి మీద మూతి మీద మూతి మీద కొట్టి పెదములన్నీ వాసిపోయేటట్టు కొడతారు. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు ఎలా చేశారు కానీ అలా చేస్తారు. మరి మీరు చేసే తప్పులన్నా దేవుడు ఏం చేయాలి? మిమ్మల్ని మనం ఆలోచిద్దాం. మనం చేసేవంటి పొరపాట్లు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు పిల్లల విషయంలో మనం ఇలా ప్రవర్తించినప్పుడు, మన జీవితంలో మనం కలుగుతున్న పరిస్థితిని బట్టి దేవుడు మనకేం చేయాలి అంటే కఠినమైన వంటి శిక్షను విధించాల్సిందే. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హదస్సా అను ఎస్తేరు తన పెను తండ్రికి ఆమె ఏమై ఉందంట? విధేయురాలై ఉంది, లోబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తుంటామండి, వాళ్ళకు ఊహాగానాలు తెలిసిన తర్వాత మీకు పుట్టలేదని లేకపోతే ఇంకోటి ఏదని తెలిసిందనుకోండి, చెప్పేవాళ్ళు లేకపోలేదు, చెడగొట్టేవాళ్ళు లేకపోలేదు, సంసార జీవితాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి విషయాలు ఆ పిల్లలకు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీడు లెక్క కూడా చేయరు. కానీ వాళ్ళు ఆలోచన చేయరు. మా అమ్మ నాన్న లేరు కదా, చనిపోయారు కదా, ఇదిగో నన్ను పెంచుకున్నారు కదా, నన్ను పెంచి పెద్ద చేసినందుకు నేను చనిపోయేంత వరకు వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోవాలి కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అనే ఆలోచన ఉండదు. స్వార్థం, ఈర్ష్య, పగలు, కక్షలతో బ్రతుకుతుంటాడు మనిషి. అవసరమైతే ప్రాణాలు తీస్తారు, ఏనికైనా ముందుకు వస్తారు. కానీ ఎస్తేరు తన జీవితంలో ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి రాజుగారి యొక్క దయను ఆమె పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎస్తేరు అందరి మనసును
పొందుకుంది ఆమె. అందరి మనసును పొందుకుంది. అందరి మనసులో ఆమె నిలిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరి అందరి ముందు ఈరోజు మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నాం చెప్పండి? మనిషికి ముందు మాట మాట్లాడేవాళ్ళగా ఉన్నామా? ఎటకారంగా మాట్లాడుతుంటామా? అవహేళనగా మాట్లాడతామా? నా అంతటోడు లేడని అనుకుంటూ ఎర్రబిగుతూ ఉంటాం. ఏ స్థితిలో మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆమెను చూసిన వంటి వారందరికీ ఏం కలిగిందంట? ఆమె మీద దయ. అందరి మనస్సును ఆమె గెలుచుకుంది. ఈ లోకంలో నువ్వు ఎవరి మనసును గెలుచుకోకపోయినా యేసయ్య మనసును మాత్రం నీవు గెలుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము, కీర్తనలు 18వ అధ్యాయం 25 వాక్యంలో ఒక చిన్న మాట, అక్కడ ఏముందో చూద్దాం. దయగల వాని ఎడల నీకు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుందువు. చప్పడు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు యథార్థంగా నడుచుకుంటారో చెప్పండి, వారి ఎడల దేవుడు ఏం చేస్తాడంటండి? చెప్పండి, యథార్థముగా నుందువు. యథార్థవంతుల ఎడల ఏం చేస్తాడు దేవుడు? యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగానే ఉంటాడు. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా ఉంటాడు. దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన ముందు మనం కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఏదో చిన్న పని చేసుకుంటున్నావు, ఇంట్లోనో బయటనో ఏదో చిన్న పని, వారానికి వచ్చేసి కనీసం ఒక 5,000, 2,000, 3,000, ఒక 2,000 సంపాదించుకుంటున్నావు, బాగానే ఉంది. నీకున్నదే నువ్వు 2,000 రూపాయలు సంపాదించావు అనుకో, 200 రూపాయలు దేవుని మందిరానికి తెచ్చిస్తావు. 200 రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చేటప్పుడు ఏంది అంత తక్కువ ఇస్తున్నావు అని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు కదా. బలంతో చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. నీ యథార్థత ఎక్కడ ఉండాలి? నువ్వు సంపాదించిన వంటి సంపాదనలు దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో యథార్థత ఉండాలి. భర్త విషయంలో యథార్థత ఉండాలి. భార్య విషయంలో యథార్థత ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో యథార్థత అనేది ఉండాలి. యథార్థత అనేది లేకపోతే కష్టం కదా. యథార్థంగా అనేది తప్పనిసరిగా ఉండాలి. కొంతమందికి యథార్థత ఉండదు. కొంతమంది లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా పచ్చి అబద్ధాలే ఆడుతూ ఉంటారు. నాకేముంది అయ్యగారు, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటాను, నేను ఒక్కడిని కష్టపడుతుంటాను, ఇంట్లో వాళ్ళందరినీ పోషించేసరికి సరిపోయాయి. నీ సొమ్ము దేవునికే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని హద్దసా అను ఎస్తేరు తన తండ్రి కాకపోయినా పిన్న తండ్రికి ఏం చేసిందంటండి? విధేయురాలై ఉండింది. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని గమనించినట్లయితే ఎస్తేరు అందము కొరకు ప్రయాస పడలేదు. మూడోది, ఎస్తేరు అందరి మనస్సును గెలుచుకుంది. అందరికీ ఆమె మీద దయ కలిగేటట్టు నడుచుకుందంట. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, ప్రైజ్ ది లార్డ్ అక్క అంటే అనేసి పోతూ ఉంటారు. ఎందుకని? మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకు మాట్లాడాలా అన్నట్టుగా మూతి ఏం చేస్తారండి? నువ్వు అటు నేను ఇటు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం పగలంతా భర్త కష్టపడి ఇంటికి వస్తాడా, సాయంత్రానికి వచ్చి ఏమీ లక్ష్మే కొంచెం అలసట్టుగా నీళ్ళు పెట్టు అంటే పెట్టుకొని అంటే పొగలంతా ఏం పొడిసిందో ఏంటంటే, భర్త ఇంటికి వచ్చాడు, కష్టపడ్డాడు, పగలంతా కష్టపడి ఇంటికి వచ్చాడు, కొంచెం నీళ్ళు పెట్టు అంటే పెట్టుకోపో అని అంటదేమో. ఇంట్లోనే ఉండి తిని పండుకొని తిని పందికొక్కులాగా తయారైపోద్ది. భర్త ఇంటికి రాగానే నీళ్ళు పెట్టు అంటే పెట్టుకోపో.
ఏమైంది నీకంటే? నీకు పెట్టేవాళ్ళు ఉన్నారుగా. యాడ చూసిందో ఏమా కనికరమ్మా? పనికిమాలిన మాటలో సమాధానంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు. సంతోషంగా సమాధానంగా ఆత్మీయంగా నడిపించబడుతున్న కుటుంబంలో పనికిమాలిన వాళ్ళ మాటలను విని ఏమేం చేస్తుందంటే, నీళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారులే, నీకు అన్నం పెట్టేవాళ్ళు ఉంటారులే అంటే పాపం ఇంకేం చేస్తాడు వీడు? ఒక నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు, పెట్టేవాడిని చూసుకుంటాడు. అప్పుడేమో నెత్తి నూరు కొట్టుకొని కూర్చుంటుంది చెక్క భజన చేసుకుంటూ. అవసరమా నీకు? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎస్తేరు ఏం చేసిందంటే, రాజు యొక్క దయ మాత్రమే కాకుండా అక్కడ ఆమెను చూసినటువంటి వారందరి దయ తన మీద కలిగేటట్లు నడుచుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథంలో మాట చెప్పాడు, దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు. చూడండి, ఈమె దయగలిగిందండి. ఎవరు? ఎస్తేరు దయగలిగింది. దయగలిగిన వంటి ఈమె మీద రాజు గారు ఏం చూపాడంట? కత్తి చూపించాడా? చెప్పండి, ఏం చూపించాడు? వడ్డాణం చూపించాడా? ఏం చూపించాడు? ఆమె మీద రాజుగారికి దయ కలిగింది. దయ చూపాడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట చక్కగా చెప్పబడింది. మరొక మాట, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 20వ వాక్యం. 20వ వాక్యం 20 చూడండి ఒకసారి. ఎస్తేరు మొర్దెకయ్య పోషణమందున్న కాలమున చేసినట్టు కానీ ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకయ్యే తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎస్తేరు రాజునద్దకు వెళ్ళినప్పుడు ఎవరు ఏంటి అని కూడా చెప్పండి తెలియచేయలేదు. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. తెలియజేయక ఉండెను. తెలియజేసినా తెలియజెప్పలేదా? చెప్పండి. మనం ఎక్కడికైనా చర్చికి వెళ్ళాము, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మీదేం కులం అండి? ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి మీదేం కులం అని. ప్రభు నమ్ముకున్న వాళ్ళు కులంతో ఏం పని అండి? ఏ కులం అయితే మీకెందుకు? ప్రైజ్ ది లార్డ్. కులంతో అవసరమా? కొంతమంది ఉన్నారు మనవాళ్ళు నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు అడుగుతుంటారు. నాకు తెలిసిందిలే, తెలిస్తే నోరు మూసుకొని కూర్చో. తెలిసినప్పుడు అడగటం ఎందుకు? ఇప్పుడు ఎవరు ఏంటని తెలిసింది, తెలిసినప్పుడు ఏం చేయాలి? 100 రూపాయలు నోటు 100 రూపాయలు దొరికింది ఎందుకు ఏం చేయాలి? మడత తీసుకొని పెట్టుకోవాలా జోబిలో. అడగటం ఎందుకండి? అలా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని మొర్దెకయ్య విషయంలో ఎస్తేరు చాలా విధేయత కలిగిన వంటిది. ఎస్తేరు మొర్దెకయ్యక పోషణమందును కాలమున చేసినట్టు కానీ ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పలాని వాళ్ళమని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎటువంటి మాట ఆమె నోట నుంచి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇటు తండ్రికి లోబడింది, అటు రాజునకు విధేయురాలై నడుచుకుంది. ఆ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? ఆమాను కుయుక్తి కలిగిన వాడై ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, మొర్దెకయ్యను లేకుండా చేయాలని అనుకున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి రాజునద్దకు వెళ్ళి తెలియజేసింది, నీ రాజ్యపాలనలో
యూదులైన మా వారిని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న వంటి వ్యక్తి నీకు తెలియచేయాలన్నప్పుడు అతడు ఎవడో నాకు చెప్పమన్నప్పుడు అప్పుడు చెప్పిందామె. ఎట్లా వెళ్ళి అడిగిందామె? ఉపవాసాలుండి ప్రార్థన చేసుకొని ప్రభు బయలుపరిస్తే అక్కడికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా ఎస్తేరు తన జాతిని, తన మతాన్ని, తన కులాన్ని ఆమె ఏం చేసుకుందంట? కాపాడుకుంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ఈ రోజున. ఏంటండి? అందుకని నేను చెప్తుంటాను, కులము కూడిపెట్టదు, మతము మార్గము చూపదు. కులం ఏమైనా కూడి పెడుతుందా? మతం మార్గం చూపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారే చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా చేర్చబడలేడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి రాజ్యంలో చేర్చబడాలంటే యేసయ్య రక్తములో మనము కడగబడాలి. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి. నీ పాపాన్ని ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడగబడి నిత్యమయముల ప్రభుత్వం నువ్వు జీవించాలని కోరిక నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి దేవుని వాక్యానికి విధేయులై ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20 వాక్యంలో చిన్న మాట రాయబడి ఉంది. చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల యొక్క మాట వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? పిల్లలారా, అన్ని విషయాలలో చెప్పండి, మీ తల్లిదండ్రుల మాటను వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల యొక్క మాటను విన్న పిల్లలు ఎలా ఉంటారంటే దేవుడు మెచ్చుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎందుకంటే ఎస్తేరును మెచ్చుకోవటానికి గల కారణం ఏంటి? ప్రభువును బట్టి ఆమె నడుచుకుంది, ప్రభువును బట్టి ప్రవర్తన మార్చుకుంది, ప్రభువును బట్టి పద్ధతులు నేర్చుకుంది, ప్రభువును బట్టి యథార్థవంతురాలుగా నడుచుకుంది, ప్రభువును బట్టి తండ్రికి లోబడింది, ప్రభువును బట్టి రాజుకు విధేయురాలుగా మార్చబడింది. మరి ప్రభువు నమ్ముకున్న నీవు ఏం చేస్తున్నావు, ఏ స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు అనేది జాగ్రత్తగా మనమే గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. చేయాల్సిందంతా చేస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడా స్తోత్రంనైనా శనివారం మొదలుకొని శనివారం వరకు నన్ను కాపాడావు, ఆదివారం మొదలుకొని ఆదివారం ఆరాధనకు నన్ను కాపాడే. మధ్యలో చేయాల్సిందంతా చేస్తూనే ఉంటాడు వీడు. ఏంటండి? తేలేం చేస్తుంది చెప్పండి? తేలేం చేస్తుందండి? దానికి ఏదైనా కాలు తగిలింది అనుకో టక్కున కుట్టేస్తుంది. అక్కడ లేకుండా ఏదో కరిసింది అనే లోపు ఎట్టుపోద్ది, అది ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. అది ఎటు పోద్దో కానీ నీకు మాత్రం ఎక్కుతుంది. ఇంకా ఏంటండి? నీకు మాత్రం తలకెక్కిపోద్ది. తేలు చిన్నదైనా అది కాటేస్తే దాని బాధ ఇంత అంతా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఎస్తేరు తన పినతండ్రి అయిన మొర్దెకైకు ఎలా ఉందంటండి? విధేయురాలుగా ఉంది, లోబడింది. అందుకని ఈ మాట చెప్పబడింది, పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాటను వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మనం ప్రభువును బట్టి నడుచుకోవాలి, ప్రభువును బట్టి వినాలి, ప్రభువును బట్టి అనుసరించాలి, ప్రభువును బట్టి ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు కదా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య లేనిది ఎవడు పరలోకం చేరటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు లేనిది ఎవరు మారు మనసు పొందలేరు. ప్రభు లేకుండా పరలోకం చేరలేవు. దైవ సేవకుడు లేకుండా నువ్వు మారు మనసు పొందలేవు.
వాక్యం చెప్పేవంటి మాటల్ని బట్టి నేను ఖండిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, బుద్ధి చెప్తూ ఉంటేనే ఇంతంత మాత్రములో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు పొరుగువారిది ఆశించకూడదు, పొరుగువారి గురించి మాట్లాడకూడదు, అబద్ధం చేయకూడదు, మోసం ఆడకూడదు. ఇవన్నీ చెప్తూ ఉంటే నిజమే కదా, నేనే కదా మోసం చేసింది, నేనే కదా అబద్ధం ఆడింది, నేనే కదా అని చెప్పి ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంట? గర్దిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక రకంగా మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారండి, అతడు దొంగతనం చేసి పరిగెత్తి వచ్చి మందిరంలో కూర్చున్నాడని పాస్టర్కి తెలుసా? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ మాట ఎట తిరిగింది చెప్పండి? ఈ గుండెకాయ ఎత్తుకొని వచ్చినటువంటి వాడికి తగిలింది. నీ గుండెకాయ నాకు కావాలని దేవుడు అడుగుతున్నాడు సరికి, ఈ గుండెకాయతో నాకెందుకు వచ్చింది కూడా నాకు ఇసిరైపోతే ఆడొచ్చి పట్టుకున్నాడు. ఏదో ఒక రకంగా దేవుడు మన జీవితంలో వాక్యము ద్వారా మార్పును కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవబడిన ప్రతి మాటని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, చాలిన దేవుడు, పగలంతే మీరు మాకు తోడుగా నడిపించారు. అనేక మాటలు, అనేక విషయాలు ఎదుగునైనా మీరు మాకు తెలియచేశారు. తెలియచేసిన ప్రతి మాటలను బట్టి స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేసి నీ రాకడకు, నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.